ఏపీ శాసన మండలిలో హాట్ డిబేట్ జరిగింది. వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానపరిచారు కాబట్టి చంద్రబాబు సభకు రాలేదని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. అలాగే సోషల్ మీడియా పోస్టులపై కూడా శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్నా కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? రైట్. వాడి వేడిగా జరిగిన ఏపీ శాసనమండలికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, నిజంగా చాలా వాడి వేడిగా జరిగింది సభ. అలాగే వైసీపీ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు లోకేష్. మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు శాసన మండలిలో చాలా హాట్ గా సభ సాగింది. మొత్తం మీద చూసుకుంటే శాసన మండలికి సంబంధించి కూడా సోషల్ మీడియా పోస్టులపై ఉదయం నుంచి కూడా 3 సార్లు సభ వాయిదా పడుతూ కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ శాసన మండలి ఒక దశలో అట్టుడికిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇక సోషల్ మీడియాలో వరుసగా జరుగుతున్న పోస్టులకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగిన పరిస్థితి కనిపించింది. సభ్యుల మధ్య ఒకరిపై ఒకరి మాటల యుద్ధం, ఒక రాజకీయ వాతావరణం అయితే కొనసాగింది. వరదుల కరియాని మాట్లాడుతున్న సమయంలో లోకేష్ జోక్యం చేసుకోవటం, అలాగే లోకేష్ మాట్లాడుతున్న సమయంలో అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ కళ్యాణి జోక్యం చేసుకోవడంతో శాసన మండలి అంతా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. తన తల్లిని అవమానించిన నేపథ్యంలోనే తండ్రి శివ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా లోకేష్ లేవనెత్తారు. తల్లిని అవమానించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ఆయనని సమర్థించడం కాదా? తల్లిని, చెల్లిని ఇలా ప్రతి ఒక్కరిని అవమానించిన వారందరికీ కూడా టికెట్ ఇచ్చారు. ఇది టీడీపీ సంస్కృతి కాదు, వైసీపీ ఏం చెప్పదలుచుకుంది అంటూ ఆయన భావజాలంతో మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఇక్కడ ప్రధానంగా ఒకే అంశం, వైసీపీ వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వంలో 2 ఏళ్లు సభలో పోరాడాడు. నా తల్లిని అవమానించినప్పుడే సభ నుంచి ఛాలెంజ్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. గౌరవ సభగా మారుస్తానని చెప్పి శపథం చేసి మరి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావటం లేదో చెప్పాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేశారు. మరొక వైపు తమ అధినేత చంద్రబాబు తన తల్లిని అవమానించడం మూలంగానే శపథం చేసి వెళ్లిపోయాడు. కానీ ఇదే శాసనసభకు సంబంధించి ఆ రోజున్న గొట్టిపాటి రవి గాని, నిమ్మల రామనాయుడు గాని, డోలా బాల వీరంజస్వామి గాని వీరంతా కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. 11 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులుంటే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగిలిన 10 మంది శాసనసభ్యులకి ఎందుకు రాలేదు, వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది కూడా ఆయన గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కావాలంటే నాటి సంఘటనలపై అసెంబ్లీ వేదికగా చర్చించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పి లోకేష్ ఒక సవాల్ అయితే విసిరేశారు. ఎవరిని అవమానించినా గానీ తాము సమర్థించమని చెప్పి బొత్స
సంస్థ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసినా గానీ నా తల్లిని అవమానించిన వారికి టికెట్లు ఇచ్చారని చెప్పి మరొక సందర్భంలో కూడా లోకేష్ అయితే గట్టిగా గుర్తించిన పరిస్థితి పారిపోయారు అంటూ ఎప్పుడైతే వైసీపీ సభ్యులు అన్నారో అప్పుడే లోకేష్ కి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఎందుకంటే తల్లిని అవమానించిన సభలో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వెళ్ళిపోయారు, ఎందుకంటే అక్కడ అవమానం జరిగింది. కానీ మిగిలిన సభ్యులందరూ కూడా ఉన్నారు మీరు అన్నట్టుగా. అదే మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలోనే తన తల్లికి అవమానం జరిగింది కాబట్టి తన తండ్రి ఒక్కడే అసెంబ్లీలో శపథం చేసి వెళ్ళిపోయాడు, ఎమ్మెల్యేలంతా ఉన్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు చర్చలో పాల్గొనట్లేదు? శాసన మండలిలో మాత్రం మీరు బలం ఉందని చెప్పి వస్తున్నారు, కానీ శాసనసభకి ఎందుకు రావట్లేదు? అంటే బలం ఉంటే వస్తారు, బలం లేకపోతే రారా? అలాగే ఎవరైతే తన తల్లిని అవమానించారో అవమానించిన వారికే టికెట్లు ఇచ్చే ప్రయత్నం జరిగింది. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు టీడీపీలో ఉండవు, వైఎస్ఆర్సీపీలోనే ఉంటాయి. ఎవరు ఎక్కువగా తిట్టి ఎవరు ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే వారికే పదవులు ఇవ్వటం, వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం అనేది వైఎస్ఆర్సీపీ సాంప్రదాయంగా కనిపిస్తా ఉందని చెప్పి లోకేష్ గట్టిగా చాలా రిప్లై ఇచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, లోకేష్ చాలా స్మూత్ గానే మాట్లాడుతూ ఉంటారు. అవతల వ్యక్తి అన్నా సరే దానికి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తీరు చూస్తుంటే వైసీపీ సభ్యులు మాట్లాడిన మాటల్ని కూడా మనం ఇక్కడ అందాజా వేయొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు చర్చ జరుగుతున్న సమయంలో ఆ అంశం గురించి చర్చించకుండా మిగిలిన అంశాలని లేవనెత్తుతున్న మూలంగానే సభలో కొంత గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సో వారు వ్యవహరిస్తున్న తీరు పట్లనే ఇటు లోకేష్ అయినా సరే లేకపోతే మిగిలిన సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా ఉదయం సభ ప్రారంభమైన దగ్గర నుంచి అంటే 10 గంటల దగ్గర నుంచి కూడా ఇదే అంశం మీద చర్చ కొనసాగుతుంది. అంటే దాదాపుగా ఈ రోజు జరిగిన సభను మనం పరిశీలిస్తే కేవలం 4 గంటలు శాసన మండలి జరిగింది. 4 గంటలు జరిగిన శాసన మండలిలో 3 సార్లు సభ వాయిదా పడ్డ పరిస్థితి గమనించాలి. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ సభ్యులకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అంశాన్ని చర్చించకుండా నాడు సభలో చంద్రబాబు పారిపోయాడు అని చెప్పి మాట్లాడతారు, దానికి కౌంటర్ ఘాటు డోలా వీరాంజనేయుల స్వామి చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ వైసీపీ సభ్యుల పదే మాట్లాడటంతో దానికి లోకేష్ చాలా గట్టిగానే రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మీలాగా తమ అధినేత ప్రజా సమస్యలు చర్చించకుండా వెళ్ళలేదు, తన తల్లిని అవమానించిన నేపథ్యంలోనే సభలో శపథం చేసి వెళ్లారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అవమానం గానీ అన్యాయం గానీ జరగలేదు, ప్రజలే తిరస్కరించారు. కానీ ప్రజలు తిరస్కరించినందుకు ఎందుకు మీరు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించట్లేదు అనేది లోకేష్ భావనగా కనిపిస్తా ఉంది. అయితే వాస్తవానికి మీరు ఇందాక అన్నట్లు కూడా గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్న సమయంలో కానీ లేకపోతే 19 నుంచి 24లో ఆయన ప్రతిపక్ష నేత కుమారుడుగా ఉన్న సమయంలో కానీ ఇప్పటి వరకు కానీ ఎప్పుడు కూడా లోకేష్ లో ఈ స్థాయిలో ఆగ్రహం ఆవేశం మనమైతే చూసిన పరిస్థితి కనిపించలేదు. మొదటిసారిగా ఆయన శాసన మండలిలో ఒక రకమైన ఉగ్ర రూపాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలపై చూపించారని చెప్పి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అది కూడా తన తల్లిని అవమానించిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వటం, అలాగే తన తండ్రి పారిపోయాడని చెప్పి మాట్లాడిన నేపథ్యంలోనే లోకేష్ ఈ స్థాయిలో గట్టిగా వ్యాఖ్యానించారని చెప్పి కూడా మనం భావించాలి. వైసీపీ తీరుపై లోకేష్ ఏపీ శాసన మండలిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.